కేరళలో నమోదైన భారీ పోలింగ్ ఏ పరిణామాలకు సంకేతం? ఆ రాష్ట్ర చరిత్రలో 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇదే అత్యధిక పోలింగ్ అని గణాంకాలు చెబుతున్నాయి. మరి ఈ ఓట్ల వెల్లువ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి శబరిమల కేంద్రంగా రేగిన వివాదం అనంతర పరిణామాలు ఏ పార్టీకి మేలు చేయనున్నాయి? ముక్కోణపు పోటీలో ప్రధాన పక్షాలుగా ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్, భాజపాలు అయితే ఎవరికి వారే ఇది తమకి అనుకూలమంటున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఏం జరుగుతుందనే ఉత్కంఠను కలిగిస్తున్నాయి. మూడో దశ పోలింగ్ సందర్భంగా కేరళలో అసాధారణ దృశ్యాలు కనిపించాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎం మొరాయింపులు, తాళలేని ఎండ, కొన్ని చోట్ల వాన ఇవేమీ ఓటరుపై ప్రభావం చూపలేకపోయాయి. కన్నూరులోని ఓ పోలింగ్ బూత్లో పాము వచ్చినా ఓటర్లు మాత్రం ఓటేసేంత వరకు అక్కడ్నుంచి కదల్లేదు. చాలా ప్రాంతాల్లో ఓటర్లు గంటల తరబడి క్యూల్లో నిలుచొని మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలోని మొత్తం 20 పార్లమెంటు స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు పూర్తయ్యాయి. అక్కడే మొదలైంది అసలైన ఆసక్తి. ఓటర్లు, ప్రత్యేకించి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా తమ ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేందుకు ఆసక్తి చూపించారు. ఫలితంగానే కేరళలో గతంలో ఎన్నడూ లేనంత అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మొత్తం 2,62,00,000 మంది ఓటర్లు ఉంటే వారిలో 77.68% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలపై స్థానికుల్లో కాస్త ఆసక్తి తక్కువగా ఉంటుంది. కానీ కేరళ ఓటరు మాత్రం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని ఈసారి ఇంకాస్త పెంచాడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 77.35% పోలింగ్ నమోదు కాగా గత పార్లమెంట్, లోక్సభ ఎన్నికల్లో ఇది 74.02% మాత్రమే. కేరళలో ఎందుకు ఇంత భారీగా పోలింగ్ నమోదైంది? ఇది ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి కీడు చేస్తుంది? ఇప్పుడు ఇదే కేరళలో చర్చనీయాంశం. ఎవరికి వారు పెరిగిన పోలింగ్ తమకే లాభిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఈసారి కేరళలో ఓటింగ్ను ప్రభావితం చేసే అంశాల్లో శబరిమల ఆందోళనలు, వయనాడ్లో రాహుల్ గాంధీ పోటీ, ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన అంశాలు. వాటి వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి వయనాడ్లో పోటీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా లాభించిందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. వయనాడ్, అమేఠీ రెండింటిలో గెలిస్తే అమేఠీనే వదులుకుంటానని రాహుల్ స్పష్టం చేయడం కూడా హస్తం పార్టీకి కలిసొచ్చిందని భావిస్తున్నారు. ప్రత్యేకించి వయనాడు ఉన్న ఉత్తర కేరళలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. వయనాడ్లో రికార్డు స్థాయిలో 80.31% పోలింగ్ నమోదవడం రాహుల్ ప్రభంజనానికే ఉదాహరణగా వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పోలింగ్కు రాహుల్ గాంధీ ప్రభావమే కారణమని, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కేరళలోని మొత్తం 20 స్థానాలను గెలుచుకోవడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ వాదనను సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి మాత్రం తిప్పికొడుతోంది. వయనాడ్ పొరుగునే ఉన్న పొన్నై స్థానంలో 75% పోలింగ్ నమోదవటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కేరళలోని మరో ప్రధాన అంశం శబరిమల ఆందోళనలు. 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం అమలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కేరళలో ఈ తీర్పుకు వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఉత్తర కేరళ నియోజకవర్గాల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదైన పోలింగ్ శాతాలు ఎవరికి లాభిస్తాయన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు కేరళలో అడుగుపెట్టని భాజపా ఈసారి ఎలాగైనా బోని కొట్టాలన్న పట్టుదలతో బరిలో దిగింది. శబరిమల ఆందోళనలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. పథనం తిట్ట వంటి చోట్ల రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి 10 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈసారి తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి కె సురేంద్రన్ అంటున్నారు. ఇక్కడ 74.19% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ సిపిఎం, కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్రమైన ముక్కోణ పోటీ నెలకొంది.
నిజానికి కూడా శబరిమల ఆందోళనల ద్వారా ఓటు బ్యాంక్ గణనీయంగా పెంచుకోవాలని భాజపా భావించింది. ఉత్తర కేరళలోని అనేక జిల్లాల్లో మహిళలు భారీ స్థాయిలో హాజరు కావడాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా విశ్లేషించుకుంటున్నారు. గత ఎన్నికల్లో తిరువనంతపురం స్థానంలో గెలుపు అంచుల వరకు వచ్చిన భాజపా ఈసారి విజయం ఖాయమని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేసిన భాజపా అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్ శబరిమలై ఉద్యమం ద్వారా ఈసారి తాము విజయఢంకా మోగించడం ఖాయమంటున్నారు. అయితే ఇక్కడ ఇప్పటికే 2 సార్లు వరుసగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా ఉన్నారు. శబరిమల ఉద్రిక్తతల సమయంలో వామపక్ష పార్టీలు కూడా మహిళలను భారీగా సమీకరించి పోటీ ఉద్యమాలు నడిపాయి. ఈ ప్రభావం కారణంగానే మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్కు వచ్చారని ఆ పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. మరోవైపు మోదీ సర్కారుకు వ్యతిరేకంగానూ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నారని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ చెబుతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా కేరళలో రబ్బరు, కొబ్బరి పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నోట్ల రద్దు కారణంగా పర్యాటక రంగానికి చాలా నష్టం జరిగింది. వీటి కారణంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అది ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి. వామపక్షాలకు కంచుకోటలుగా ఉన్న కన్నూరు, వడకర స్థానాల్లో 80%కు పైగా పోలింగ్ నమోదైంది. శబరిమల ఆందోళనల సమయంలో తమ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనడమే ఈ పోలింగ్కు కారణమని వామపక్షాలు చెబుతున్నాయి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరి లెక్కలు తప్పుతాయో మే 23న ఈవీఎంలు తెరిస్తేనే తెలుస్తుంది.